హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్విక్గా బోన్లెస్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. బోన్లెస్ చికెన్ ఫ్రై కోసం 300 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని అందులోకి 1/8 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3/4 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూను ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారము వేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక 2 అవర్స్ పక్కన ఉంచుకోవాలి. మీకు కనుక టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అన్న పక్కన పెట్టుకుంటే ఆ మసాలాలన్నీ బాగా పడతాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయలు కొంచెం లైట్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా వేయించాలి. ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి రాగానే మనం పక్కన మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి చికెన్లో నుంచి నీరు వచ్చేదాకా మగ్గించుకోవాలి. ఒకసారి చికెన్లో నుంచి నీరు రావటం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని మళ్ళీ మూత పెట్టి చికెన్లో నుంచి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేదాకా మగ్గనివ్వాలి. చికెన్ అడుగంటకుండా మధ్య మధ్యలో మూత తీసి కలబెడుతూ ఉండాలి. చికెన్లోంచి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని అందులోకి 4 పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీరుకున్నవి వేసుకోవాలి. మనం ఇందాక 1 స్పూనే కారం వేసుకున్నాం కదా, మిగిలిన స్పైసీ ఫ్లేవర్ అంది పచ్చిమిరపకాయలతోనే వస్తుంది. అలానే 1 రెబ్బ కరివేపాకు, 1/8 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న చికెన్ని మళ్ళీ ఒక 3 మినిట్స్ మగ్గనిద్దాం. 3 మినిట్స్ తర్వాత పచ్చిమిరపకాయ కొంచెం మగ్గిపోతుంది. అప్పుడు అందులోకి కొంచెం కొత్తిమీర, వేయించుకున్న ఒక 10 జీడిపప్పులు వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, మన బోన్లెస్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది స్టార్టర్గా తినడానికైనా రసంలోకి సాంబార్లోకి సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్